హలో అండి. వెల్కమ్ టు రాజీస్ క్విజిన్. ఈరోజు మనం ఇంట్లోనే ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా కుకీస్ ఎలా చేయాలో చూద్దాం. మొదట ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ బొంబాయి రవ్వ, 1/4 కప్ మిల్క్ పౌడర్, 1/3 కప్ పౌడర్డ్ షుగర్, 1 పించ్ సాల్ట్ వేసి ఫైన్గా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇది అంతా బాగా మిక్స్ అయ్యాక ఒక ఎగ్ కూడా వేసి బాగా కలిపితే సాఫ్ట్ డో లాగా తయారవుతుంది. ఎగ్ వేసాక మనము స్పూన్తో కలపకుండా సాఫ్ట్ డో లాగా అయినంత వరకు చేత్తోనే కలుపుతూ ఉండాలి. తరువాత మూత పెట్టేసి 15 నిమిషాలు ఈ పిండిని అంతా నాననివ్వాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకొని చేతితో రౌండ్ లేదా మనకు నచ్చిన షేప్స్లో చేసి దాని మీద డిజైన్స్ కూడా వేసి కుకీస్ లాగా తయారు చేయొచ్చు. ఈ పిండి అంతా రౌండ్ షేప్డ్ కుకీస్ లాగా చేసుకున్నాక ఓవెన్ ఉంటే 170 డిగ్రీస్ సెల్సియస్కి ప్రీహీట్ చేసి 15 నిమిషాల పాటు ఇవి బేక్ చేయొచ్చు. ఓవెన్ లేకపోతే మనము ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసి ఆయిల్ చాలా లో ఫ్లేమ్ మీద ఉన్నప్పుడే కుకీస్ని అన్నిటినీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి తీసేయాలి. ఈ రవ్వ కుకీస్ టీ టైంలో తినడానికి చాలా బాగుంటాయి. పిల్లలకి స్పెషల్ స్నాక్లా కూడా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ కుకీస్ని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి తీసాక చల్లగా అయిన తర్వాత చూస్తే బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే కుకీస్ రెడీ అయిపోయాయి. ఈ రవ్వ కుకీస్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.